జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మొత్తం అర్థమైంది కదా? అర్థం కాకపోవడానికి తమరేమన్నా మలయాళంలో చెప్పారా, తమిళంలో చెప్పారా? తెలుగులోనే కదా, బాగా అర్థమైంది. వెరీ గుడ్. ఈసారి ప్లాన్ మాత్రం మిస్ అవ్వకూడదు. అలాగేనమ్మా, నేను చూసుకుంటానుగా. చుట్టమ్మా చుట్టమ్మా చుట్టమ్మా, కాంతం గారు కాలు దారి మెట్టు మీద తొలుతున్నారు. దొల్లటం దేనికి? దేవుడిచ్చిన కాళ్ళుండగా ఏం చక్క నడిచి రాకుండా బద్దకస్తురాల్లాగా దొర్లుకుంటూ వస్తుందా? వదినా, నువ్వు బాగుతున్నా? రేపలి, నువ్వు చెప్పేది నిజమా? కాంత మొత్తం మెట్ల మీద నుంచి దొల్లుతోందా? అవునండి బాబు, ఇక్కడ డైలాగులు చెప్తూ కూర్చుంటే అక్కడ కాలో చేయి ఇరిగిందనుకోండి, ఆ తర్వాత జీవితకాలం మంచం మీద సేవ చేయాల్సింది మీరేనండి బాబు. అచ్చా, పద అదనా, వెళ్ళి చూద్దాం పద. పద. ఆగం చిట్టమ్మా, వీడెందుకు? ఇప్పుడు వీడు మా అమ్మ మెట్ల మీద నుంచి దొర్లడం చూశాడంటే వీడు కూడా అలాగే దొర్లుతా అంటాడు. పైగా నెల తక్కువ వెదవా, ఇట్టా చూడగానే అట్ట పట్టేస్తాడు. వీడిని ఇక్కడే పెట్టి. అలాగే. రండి రండి, త్వరగా రండి రండి రండి, పైకి రండి రండి రండి. ఏరా బుడ్డోడా, ఈ వయసులోనే పొట్ట బాగా పెంచుతున్నావు, పాలు బిరుగా తాగుతున్నావు ఎట్రా? నేను డైటింగ్ చేస్తానుగా, డైటింగ్. అమ్మా అమ్మా, ఇరిగిందే, నొప్పి భరించలేకపోతున్నాను. అమ్మా పడేదానివి, మాకు మాట చెప్పాలి కదా. ఇలా చక్క పెట్టకుండా పడిపోతే ఎవరొచ్చి పట్టుకుంటారు? నువ్వు బాగుదినా? కాంతమత్త కాలేమీ బనకలేదుగా? లేదు చిట్టి, నా అదృష్టం కొద్దీ ఏమీ కాలేదు. లేదంటే జీవితకాలం మంచంలో ఉండేదాన్ని. ఏం కాదులే అత్త. అవునమ్మా, మెట్ల మీద నుంచి తొల్లుతున్నప్పుడు ఆ పులిగాడు చూశాడు. అప్పుడు వాడే కదా నిన్ను ఆపాలి. అలాంటిది వాడు ఆపకుండా మా దగ్గరకు వచ్చి నువ్వు పడిపోతున్నావు అని చెప్పడం ఏంటి? కరెక్టే కదా? నీకొచ్చిన అవసరం నాకెందుకు రాలేదు? అంటే ఆ పులిగాడు మనకు అబద్ధం చెప్పి ఆడేదో ఏదో ప్లాన్ వేసి మన ఇద్దరిని పంపించుంటాడు. సుఖం పదవనా? పిచ్చి మొహల్లారా, జరగాల్సిన కిడ్నాప్ ఎప్పుడో జరిగిపోయింది. ఇప్పుడెళ్ళి ఏడిస్తే మాత్రం ఏంటి ప్రయోజనం? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.